నమస్తే. ఈ బీసీ కులగణకు సంబంధించి అటు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ సందర్భంలో అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచడానికి బీసీ సంఘాల నాయకులు వాళ్ళు కావాల్సినటువంటి ఎవరిని ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళకు ప్రభుత్వానికి ఒక వినతి ఇవ్వాలనుకుంటారు. ఒకసారి వాళ్ళతో అడుగుదాం, ఇది ఏ విధంగా కులగణన చేస్తే బాగుంటుందని వాళ్ళు ఉద్దేశంలో ఉందని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీరు ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి ఇలా. అవునా? మీ ప్రతి ఒక్క కులానికి సంఘాలు ఉన్నాయి. అవును. సో ఈ తరుణంలో మీ ప్రభుత్వం చేస్తా కులగణన చేయ దృష్టిలో ఉంది, చేస్తా ఉంది కూడా ఆల్రెడీ, దానికోసమే జరుగుతుంది ప్రణాళిక. ఈ సందర్భంలో మీరు ఏం కోరుకుంటారు, ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తారు? మీ యొక్క మీడియా మిత్రులకి మా చిన్న కులాల నుంచి మేము మా యొక్క బాధలు ఇవన్నీ మీరు వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ నరహరిగా 36 కులాలు అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి, మామూలుగా లేదు. అవి ఎస్సీ జాబితాలోనో ఎస్సీ జాబితాలో తెచ్చిన కులాలని తెచ్చి అనంతరామన్ కమిషన్ బీసీలో కలిపినందుకు పెద్ద వృత్తి కులాలతో సేవ కులాలతో మేము పోటీ ప్రపంచంలో లేము. అవును. దయచేసి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు డిక్లేర్ చేసిందో ఈ ఎంబీసీలకు మంత్రిత్వ శాఖని కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అది ఇస్తే దాన్నంతా అభినందించడం ఈ కులాలు అంత అంటే మాకు మార్గం లేదు. ఒకటి. రెండవది, అత్యంత దారుణమైన 36 కులాలని బీసీ ఏలో తెస్తే మాకు మనుగడ లేకుండా పోతుంది. డిఎన్టీ ఎస్ఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వమని పదే 1970 కంటే ముందులో మనకు డిఎన్టీ సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళకు డిఎన్టీ సర్టిఫికేట్ ఇచ్చిన మూలాన కేంద్ర ప్రభుత్వంకు ప్రవేశపెట్టే పథకాలన్నీ మేము కోల్పోతున్నాం. వాళ్ళకి కావాల్సింది డిఎన్టీ అంటారు. ఇక ఈ డిఎన్టీ వాళ్ళు కేంద్రం నుంచి కూడా లెటర్ వచ్చినప్పటికి కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మాకు సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే 36 కులాలకు కనీసం పిల్లలకు చదువుకోవడానికి ఇవి ఆర్థికంగా పథకాలు ఏవైతే అవి మోడీ ప్రభుత్వం ఏవైతే ఉందో వాళ్ళు లెటర్ పంపించినందుకు కాలయాపన, ఇటు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుంది. రెండింటికి జెండా రేవాడగా ఈ 36 కులాలు అనుభవిస్తున్నాయి. ఈరోజు చూడండి, మా పిల్లలకి ఒక 5% విద్య లేదు. విద్య లేని వింత పశువు. మా వాళ్ళకి పందులు మనుషులు ఒక దగ్గరే జీవించి ఒక దగ్గరే తిండి తింటున్నారు. ఈ భారతదేశంలో ఉన్నామా? 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో మా కులాలు ఎక్కడున్నాయి? మాకు ఈ వాగ్దానాలే తప్ప మాకు ఈ యొక్క ప్రజాప్రతినిధిగా మాకు ఇన్ని రోజులు 76 ఏళ్ళు స్వతంత్రం మాకు రాలేదు. ఎందుకంటే మా ప్రతినిధి అసెంబ్లీలో కానీ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే దాంట్లో ఒక్క వ్యక్తి కూడా మాకు ఇవ్వలేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, మా కులాలకి ఇన్ని కులాలకి ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఎందుకు నామినేటెడ్ అడుగుతున్నామంటే మా ప్రతినిధి శాసనసభలో ఒక వ్యక్తి ఉంటే మా యొక్క గోడు వినిపించడానికి అవకాశం కూడా లేదు. ఇక అది మనకు ఎమ్మెల్సీ పక్కన పెట్టండి, ఈరోజు సర్పంచులు కూడా కానివ్వట్లేదు. అందు గురించి మాకు ప్రత్యేకంగా ఎంబీసీ డిఎన్టీలకి సర్పంచులు బేసిక్ లెవెల్ ఫండమెంటల్ రాజకీయంలో మా వాళ్ళు లేరు. అందు గురించి మా యొక్క వాటా కనీసం ఎక్కడైతే మా సంఖ్య ఉందో వాళ్ళని సర్పంచ్గా చేసి ఈ యొక్క ఆదుకోవాలని. ఎందుకంటే సర్పంచ్ ఉంటే మా కులాలు బాగుపడతాయి. అందు గురించి మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, అన్ని ప్రభుత్వాలను మనం చూసినాం కానీ మాకు మనగడ లేదు. జీవితాల్లో మాకు దీపావళి రావట్లేదు. అదే చీకటి బతుకులు, అదే గుడిసెలు, అదే డేరే కాలువ వంటి డేరేలలో బతుకుతున్నాం తప్ప ఏం లేదు. ఎన్ని విన్నపించినా కూడా అది చేయట్లేదు. ఇంకొక నా మనవి, 36 కులాలకి కార్పొరేషన్ ఇప్పుడు ఏదంటే కార్పొరేషన్ 36 కులాలకి ఇచ్చిండ్రు, కార్పొరేషన్ ఇచ్చారు. కానీ ఆ ఎంబీసీ ఒక గ్రూపులో చైర్మన్ ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ 36 కులాల వ్యక్తి ఏ వ్యక్తి కూడా మీకు దొరకలేదా చైర్మన్ ఇవ్వడానికి? వేరే వ్యక్తిని తెచ్చి మాకు పెట్టేస్తే మాకు ఏ ప్రభుత్వంకి ఇచ్చినా బుట్ట దాఖలు చేస్తున్నారు. అందు గురించి మా యొక్క చైర్మన్ ఉంటే మాకు ఒక ఈ ఫలాలు అందేటివి కూడా మాకు ఈజీగా అవుతుంది. అది కూడా నేనేం చేసామన్నా, అన్ని ఇచ్చినా కూడా ఈ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈసారి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చింది. వేరే వాళ్ళకి ఇస్తే మేము అది కూడా రిక్వెస్ట్ చేసినా బుట్టా దాఖలు చేస్తే హైకోర్టులో కూడా న్యాయస్థానానికి మేము వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మా యొక్క
మనగడ మా యొక్క దక్కాల్సిన రొట్టె మాకు దక్కాల్సిన ఒకే ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా మీరు గద్దల్లాక కాకుల్లాక ఎత్తుకపోతే మా బతుకులు ఎక్కడ కావాలి మీరు ఆలోచించండి. అందు గురించి మా యొక్క చైర్మన్ పదవి కూడా మాకు అందేటట్ల ప్రభుత్వాలు ఈ యొక్క జోలికి పోకుండా మేము షరతు జోలికి పోకుండా మేము మాకు ఒక కోర్టులో ఏదైతుందో న్యాయం చేస్తుందని పూర్తిగా ఆత్మవిశ్వాసం. ఇక్కడ ఒక పాయింట్ అనిపిస్తుంది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అంటే కులగణ చేస్తా అని చెప్తుంది, ఆల్రెడీ హామీలు ఇచ్చిన వాళ్ళ దాని కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు కుల సంఘాలను పిలుచుకుని వాళ్ళ చర్చలు జరుగుతున్నారు అధికారులు కానీ? మా కుల సంఘాలకు కూడా ఆల్రెడీ చెప్పాము. చెప్పేస్తే మాకు ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఒక పత్రిక ముఖంగా ఒక దీని ముఖంగా మాకు చదువు లేని కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు అర్థం కాదు. ఈరోజు పిల్లలకు చదువు లేదు, వాళ్ళకు జ్ఞానము లేదు. అందు గురించి ఉన్న వాళ్ళని కూడా మాకు రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు అయితే ఇచ్చారో అది మాకు సంతోషం. ఏంటంటే ఎంబీసీ సపరేట్ మంత్రిత్వ శాఖ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చేసి రావట్లేదు. మన ఈ యొక్క ప్రభుత్వం హామీ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇంప్లిమెంట్ చేసినట్లయితే దానికంత వెలుగులు మాకు వేరెక్కర్లేదు. అంటే మాకు ఒక మంత్రిత్వ శాఖ వస్తుంది కనుక మాకు వచ్చే పథకాలు కానీ మా యొక్క పిల్లల ఇది కూడా మనకు బెనిఫిట్ పొందుతుంది. ఇంకోటి 5% రిజర్వేషన్ అయితే కల్పించిందో ఏది మెమో ఇచ్చింది దానికి. ఎందుకంటే వాళ్ళ పత్రిక అంటే తెలియదు, ఒక న్యూస్ వచ్చిందంటే తెలియదు, లాస్ట్ డేట్ అంటే తెలియదు మా కులాలకి. కనుక వాళ్ళకి అటువంటి వాళ్ళు ఉన్నారంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కరెక్ట్ అనేసి 5% ఎగ్జామ్ రాయకపోయినా కూడా వీళ్ళకు 5% కల్పించారు. అది మేము గత ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి ఊసు లేదు పాసు లేదు, మళ్ళీ 5% మెమోని కొట్టేసింది. ఈసారి మీకోసమే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఆపేసి అందులో రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది కదా? మాకు ఇవ్వాలని ఉంది, కానీ సర్పంచ్లు ఆపిర్రు ఇప్పటి వరకు కూడా. అంటే మనకి ఇంప్లిమెంట్ కరెక్ట్ ఏబిసిడి గ్రూప్ చేయమని అంటున్నాం. బీసీలు అంటే 4-5 కులాలే ఉన్నాయి, అన్ని ఎత్తుకపోతాయి. అంటే నేను వేరే బ్రదర్స్ కి అనట్లేదు, ఇంకొక చిన్న కులాలు కూడా చెప్తున్నా. ప్రతివాడు వచ్చి బీసీలో కలపమంటున్నాడు. మనం ఈ కులాలు మా కులాలను ఏం కావాలి, మేము భిక్షాటన కులాలు ఏం కావాలి అది నేర్చినాకనే మీరు ప్రతి కులాలని కలపండి. పెద్ద కులాలు తెచ్చి మా దాంట్లో కలిపితే ఏం చేయాలి? మాకేముంది ఎస్సీలో ఎస్టీలో చేసేటువంటి కులాలు దొమ్మర దాసరి చాలా ఉన్నాయి కులాలు, పెద్దమ్మల వాళ్ళు. అలాంటి కులాలన్నీ మూవ్ చేయండి. ఎస్సీలో మూవ్ చేసినాక మీరు ఆర్థికంగా వాళ్ళకు సర్వే చేసిన తర్వాత బీసీ కమిషన్ సర్వే చేసిన తర్వాత కులాల అభిప్రాయాలు తీసుకొని మీరు మూవ్ కండి. నిన్న మొన్నటి వరకు ప్రతి ఒక్కరు డీ నుంచి ఏ కలపమంటే అంటే మేము ఎక్కడ పోవాలయ్యా? అది అందుకొచ్చే ప్రభుత్వాలు కూడా మీరు చిత్తశుద్ధితో మీ అభిప్రాయం, మీ సంఘాల నాయకులు మీ ప్రతిపాదనలు ఏముంచబోతున్నారు ప్రభుత్వం దగ్గర? నాకు గట్టిగా ఏంటంటే మా కులాలకి ఒక రాజకీయం మళ్ళీ 5 ఏళ్ళు మీ దానిలో కూడా కొందరు మీ అన్ని కులాలు 40 దాకా ఉన్నాయి కావచ్చు. అన్నిట్లో కూడా కొన్ని కులాలు ఎక్కువ డెవలప్ అయినాయి, కొన్ని కులాలు ఇంకా మరీ దారుణంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ కులాల కంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇద్దరికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మీకు మరీ దారుణంగా ఉన్న వేరే దానికి తీసుకోవడం అది చేయాలి కదా. మీరు అన్నది 100% నేను ఒప్పుకుంటా. దాంట్లో నీకు దౌర్భాగ్య కులాలు భిక్షాటన కులాలు అనేకం ఉన్నాయి, దాన్ని వేరు చేయండి. డెవలప్ అయిన కులాల్లో కూడా మీరు ముందుకు తెచ్చి కార్పొరేషన్ ఇస్తే సంతోషం. యాదవ్ కావచ్చు, కొన్ని కులాలు కొన్ని వాళ్ళు కొంచెం సంపాదన కూడా ఆర్థికంగా కూడా బాగున్నారు. కొన్ని ఇంకా కొంచెం ఉన్నాయి, ఇంకా చిన్న కులాలు అయినటువంటి ఒడ్డేర కావచ్చు, ఇవన్నీ అవి కులవృత్తులు కూడా నశించిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది దరిద్రమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఏ గ్రూపులో 57 కులాలు ఉన్నాయండి. ఇంకోటి కూడా మీ దృష్టికి తెస్తున్నా, ఏ గ్రూపులో 57 కులాలు ఉన్నాయి. మనం నీళ్లు నిధులు నియామకాలు మనం తెచ్చుకున్నది తెలంగాణ కాదా? వాస్తవమా కాదా? మన పిల్లలకు అన్యాయం అవుతుందా కాదా? 27 కులాలు కూడా ఈ రోజు మన పెద్దలు మేధావులు వచ్చి అవి కలపమని, ఇప్పుడు అవి కలిపితే మా తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఎక్కడ పోతుంది? మాకు ఇంకా కూడా లోకం దొక్కుతారా? మిమ్మల్ని 27 కులాలు మీకు తొలగించండి. ఎందుకంటే మీకు అక్కడ ఉన్నాయి శ్రీకాకుళం గాని విజయనగరం గాని నా కులాలు ఉన్నాయి. కళింగులు మెయిన్ గా కళింగుల 780 కుల ఉద్యోగాలు మన తెలంగాణ బిడ్డల్లో ఎత్తుకపోయినది వాస్తవమా కాదా అని మీరు వాళ్ళు నిరూపించుకోండి. అందు గురించి మీకు అక్కడ ఉన్నది. ఆంధ్రలో తొలగించడం అంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రకు పంపించారు. అవును, అంతేగాని వీళ్ళు ఏంటంటే ఫోకస్ చేస్తున్నారు తొలగించిందంటే వాళ్ళకి అన్యాయం చేసినట్లు ఒక అన్యాయం కాదు, వాళ్ళకి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా 27 కులాలు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే
సుప్రీంకోర్టు కూడా అతి కష్టం మీద దౌర్భాగ్యంగా అంత చందాలు వేసుకొని మేము కలపొద్దని మేము వెళ్ళేసి సుప్రీంకోర్టులో కూడా కేసు వేసాం. దయచేసి ఇప్పటికీ రాజకీయ లబ్ధి కోసం మన తెలంగాణ బిడ్డలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాజకీయ నాయకులైనా ఓటు కోసం వీళ్ళని కలపమని పదే కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏది బీసీ కమిషన్, అది మానుకోండి. ఎందుకనంటే మీకు ఆల్రెడీ 27 కులాలు కలిస్తే మళ్ళీ మా బతుకులు మళ్ళీ చీకటి బతుకులే. ఏ ప్రభుత్వం మాకు నమ్మకం కోల్పోతాం. దయచేసి వాళ్ళ వాట ఎంత ఉంది, వాళ్ళ ఆర్థికంగా ఎంత ఉన్నారు అనేది వాళ్ళు చూసి కలపమనండి. ఈరోజు నేనేమంటున్నా, ముద్రాజు ఒక సమస్య ఉంది, కాళింగులో ఒక సమస్య ఉంది. ముద్రాజు వాళ్ళు ఏంటంటే మా జనాభా అంతా తిప్పి కొడితే వాళ్ళకు ఒక్క క్యాస్ట్ మేము సరిపోరు. నేను సోదరులకు చెప్తున్నా, మీకు అడగండి బైసాబ్, మీరు కూడా అడగండి, మేము సపోర్ట్ చేస్తాం. అన్న మీరు సపరేట్గా నీకు 4 ఇస్తావా 5 ఇస్తావా ముద్రాజులకు పొందండి, మీకు సంఖ్య ఎక్కువ ఉంది కనుక మీకు వాటా రావాల్సిందే. పోయి మా దర్బాజీ కులాల్లో మీరు వస్తే మీ దగ్గర అడుకునే కులాలు మళ్ళీ మీరు వచ్చి మా దాంట్లో అయితే మేము ఎక్కడ పోవాలని ప్రశ్న నాకు. అంతేగాని వాళ్ళ మీద ఇది లేదు, వాళ్ళ మీద మాకు శత్రుత్వం ఏం లేదు. దయచేసి ఇది కూడా పునరాలోచించుకోవాలి. ఈ రాజకీయం అంటే డి నుంచి కొన్ని కులాలని డి నుంచి డబ్బులు తినేసి అనొద్దు, కానీ డబ్బులు తినేసి ఏది తినేసి వాళ్ళకి డి నుంచి డైరెక్ట్ ఎలా కలిపాడు జరిగారు కులాలు. అది కూడా జరగకుండా ఉంటే మన అంటే దీనికి మామూలుగా ఇప్పుడు ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు చదువుకొని ఉంటారు, వాళ్ళకి ఇంత అవగాహన ఉండదు కదా, ఏ కులం ఏంది ఎవరి పరిస్థితులు ఏంది, వాళ్ళకి అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళకి అవగాహన ఉండదు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మీకు కులగణ చట్టాలు చేయడం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే మీ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రోజు బీసీ కమిషన్ దగ్గర నేను వెళ్ళాను. బీసీ కమిషన్ నిరంజన్ గారి దగ్గర వెళ్ళాను. నేను ఒకటి జోగి కులం ప్రతినిధి, ఒక ఎంబీసీ కుల ప్రతినిధి, 57 కుల ప్రతినిధి. 3 వేరువేరుగా ఉంటాయా లేదా? వాస్తవానికి ఆయన ఏమంటాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నాడు. ఒపీనియన్ కూడా తీసుకోవట్లేదు. నా టోకన్ నంబర్ తీసుకొని నేను ఒక నోటరీ చేసి అన్ని చేసి ఇస్తే కూడా ఈ రోజు నిరంజన్ గారు ఒక చైర్మన్ వ్యక్తి, ఆయన ఇంటికి వెళ్ళలే, నేను ఒక చైర్మన్ హోదాలో ఉన్నాడు కనుక ఆయన అడిగే బాధ్యత నా కులం 100% ఉంటుంది. ఆయన మొత్తం ఆ టోకన్ ని కూడా ఇది చేసిన పేపర్లో కూడా రావడం జరిగింది ఆ రోజు. ఇది దౌర్భాగ్యం. ఎందుకనంటే మా చిన్న కులాలకైనా వెలగొట్టడం. నువ్వు ఒక బీసీ కమిషన్ న్యాయం చేయకపోతే మేము ఎక్కడో ఎవరికి చెప్పాలయ్యా? మీరు అది పునరాలోచించుకోండి. నాకు చెప్పింది విను, ఇది కరెక్ట్ అయితే నువ్వు ఇంప్లిమెంట్ చేయి, లేకపోతే చేయబాకు. నువ్వు అక్కడికి వెళ్ళిపోమనడము మన బీసీ కమిషన్ చేసింది తప్పు. నేను అదే కూడా మన గవర్నర్కి ఇద్దాం అనుకున్నా. ఇక మరీ అది ఎక్కువ చేస్తే ఈసారిగిన వాళ్ళ భుజ స్కంధాల మీద పెట్టాను కమిషన్ మీద. మీరు ఈ కులాలకి అన్యాయం చేస్తారా, మోసం చేస్తారా? ఇప్పుడే ఒక కులగణన రిపోర్ట్లోనే తేలిపోతుంది. అంటే కులగణన చేసేదే బీసీలకు న్యాయం చేయాలి, వాళ్ళకి లబ్ధి చేయాలి, వాస్తవం మీద అన్నది. కానీ మా అట్టడుగు కులాలను ఏం చేస్తారో అది క్వశ్చన్ చేసుకో, అది చెప్పాల్సి ఉంది ప్రభుత్వం. అట్టడుగు కులాలని అంటే కులగణన చేయడం వల్ల ఒకరికి న్యాయం జరుగుతుంది, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. 100%. 5-6 కులాలు. ఇంకొకటి మీ దృష్టికి తెస్తున్నా, ఓబీసీ అంటున్నారు, ప్రపంచం మీద ఓబీసీ అన్నారు. మాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఓబీసీ అంటే మొత్తం అందులో కేటగిరీ లేదు. అవును, రోహిణి ఏం చెప్పింది, ఈ కులాలు ఇంతవరకు చట్టాలా రాలేదు, ఉద్యోగాలా రాలేదు, వాళ్ళకి న్యాయం కల్పిస్తే ఏబిసిడి గ్రూప్ అవుతుందని పదే చెప్తే ఈ రోజు ప్రధానమంత్రి ఒక ఓబీసీ అని చెప్పుకుంటున్నాడే, మేము గర్వకారణం. కానీ ఇంతవరకు మాకు అంత ఫుల్ మెజార్టీ ఉన్నా కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ 5-6 కులాలే వాళ్ళు ఓబీసీ ఉద్యోగాలు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అన్ని వాళ్ళు ఎత్తుకపోతున్నారు. దానికి మా వాట ఎంత ఉందో మా కులాలకు అది ఏబిసిడి కేటగిరీ చేయమని మీ ద్వారా పదే ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని మా యొక్క గోడుని వినిపించుకొని ఇది ఇంప్లిమెంట్ చేయవలసిందే బాధ్యత ఈ గవర్నమెంట్. అంటే కుల సంఘాల నాయకులుగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, ఈడబ్ల్యూఎస్ ఒక ఉన్నత వర్గాలకు ఇచ్చినట్టు రిజర్వేషన్, దానికి ఒక లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ పెట్టి ఒక 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మీ దానిలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మంచి డెవలప్ అయ్యి ఉన్నారు. ఆ ఉన్న సందర్భంలో వాళ్ళకి పక్క పెట్టి ఇలాంటి ఈడబ్ల్యూఎస్ లాంటిది మీ దానిలో కూడా తీసుకొస్తే బాగుంటుంది. చక్కటి ఇప్పుడు బర్నింగ్ పాయింట్ అదే, మీరు అడిగిన పాయింట్ బర్నింగ్ పాయింట్ అదే ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10% వాళ్ళది ఉన్న సంఖ్య ఎంత, ఒక 3-4% తప్ప వాళ్ళకి లేదు. అందరికి ఇవ్వడం లేదు కదా, ఏదో వాళ్ళకి ఎవరైతే 10 ఎకరాల లోపు తక్కువ ఉంటారో లేకపోతే 8 లక్షల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తారు, అలా అందరికీ వస్తలేదు. ఈడబ్ల్యూఎస్ ఇస్తలేరు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లుందండి, స్ట్రిక్ట్ గా ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఉందో
డబ్బు ఉన్నోడు వాడున్నాడు సర్టిఫికేట్ డిఫరెంట్ అవుతాడు, పైసలు ఉన్నోడు పైసలు లేనోడు తెచ్చుకొని ఈడబ్ల్యూసీ న్యాయమైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి అందట్లే పొలాలు. అవును, వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ పెట్టండి, వాళ్ళు కూడా బతకాలి. కానీ 10% ఇంప్లిమెంట్ చేయడం అనేది దౌర్భాగ్యం. మాకేందంటే ఇవ్వండి. ఇప్పుడు బీసీలకి ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగాలలో రీసెంట్ ఉద్యోగాలలో వచ్చిన దాంట్లో ఈ బీసీలకు ఏ గ్రూప్ కానీ మిగతా ఏ కానీ ఎస్సీ ఎస్సీల కంటే ఈడబ్ల్యూఎస్ల ఉద్యోగాలు వచ్చినాయి. ప్రధానంగా వచ్చింది అంటే మన కళ్ళ ముందు కనబడుతుంది. అందు గురించి ఇది ఒకటి. ఆ ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా ఇప్పుడు మన తమిళనాడు ప్రభుత్వం ఇంప్లిమెంటే చేయలేదు. దీని మీద ఒక సమగ్రమైన చాలా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఉంది చేయాలి. వాళ్ళ ఆగమేఘాల మీద బిల్ పాస్ చేయడం అనేది సర్పంచ్ ఎలక్షన్ దౌర్భాగ్య స్థితి. ఈడబ్ల్యూఎస్ కోట ఇచ్చావు కానీ 10% ఇవ్వడమే. మాకు ఇంత బిచాదాన కులాలకు 7% వచ్చింది రా బాబు, మాకు ఏబిసిడి చేయట్లేదంటే తెచ్చి ఈడబ్ల్యూఎస్ ఆగమేఘాల మీద తెచ్చి నీ ఇచ్చే అన్యాయం కదా మా కులాలకు. న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఈ రోజు జడ్జిలు కూడా మా ఉన్నత శిఖరాలకు ఉన్నత చదువు వాళ్ళ న్యాయం అవుతుంది. అక్కడ జరిగేదంతా న్యాయం అంతా వాళ్ళకే కదా. మా వాడు ఒక్కడు కూడా జడ్జి లేడు, మన్ను లేదు, మా క్షణం లేదు. డిసిషన్ పవర్ అంతా అదే. ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ ప్రణాళిక చేసేదే వాళ్ళే. ఇక మేము ఎవరికి చెప్పుకుందాము? ఈ భారతదేశం మెచ్చిపోదామా లేకపోతే ఏం చేయాలి మా బతుకులు అనేది నా ఒక 36 కులాల తరపు నుంచి నీకు మనవి చేస్తున్నాను. ఇకనైనా కూడా మాకు అందాల్సిన ఫలాలు ఏవైతే ఇచ్చినట్లయితే మా కులాలు బాగుపడతాయి. ఈరోజు మా పిల్లలు క్రిమినల్స్ తయారవుతారు, విద్య లేకపోతే క్రిమినల్స్ తయారవుతారు. మీరు క్రిమినల్స్ తయారు జైల్లో పెడతారు, వారికి ఏం తెలియదు, చట్టం తెలియదు, ఏం తెలియదు, కొడతాడు, చంపుతాడు, జైల్లో కూర్చుంటాడు. ఆ పిల్లలు అందు గురించి మాకు విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కులాలకు ఎప్పుడైతే సమన్వయం చేస్తారో, ఇప్పుడు బర్రె ఉన్నది ఏమంటారు, కర్ర ఉన్నది బర్రె అంటే మేము ఏం చేయగలుగుతాము? అందు గురించి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మాది రెవల్యూషన్ వచ్చింది అనుకోండి మా కులాలకి వెళ్ళి, మీరు ఎవరు బ్రిటిష్ కాలంలో కూడా మాకు ఈ కులాలకి ఊరు బయట నేర చరిత్ర కులాలని మాకు ఊరు బయట పెట్టిన కులాలు అవి. మేము స్వతంత్రం వచ్చినా కూడా మేము సేవ చేసే వచ్చినాం కదా కులాలకి. భారతదేశం తెచ్చుకున్న స్వతంత్ర దేశం గాడిదల మోయడము, గాడిదల మీద మోయడము, అన్ని రకరకాల ఇది చేసినాం. దయచేసి ఏంటంటే మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మాకు ఒక ఇచ్చేటువంటి పథకాలు కానీ మాకు ఇచ్చేటువంటి ఏబిసిడి కేటగిరీ ఏవైతే ఉన్నాయో గ్రూప్ అది చేయండి. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం కానీ మూవ్ చేయండి, సుమోటోగా మూవ్ చేయండి. ఎస్సీ ఎస్టీలు ఏదైతే ఈ బీసీ కులాల్లో ఉన్నాయో అవిట్లన్నీ కలపడానికి. ఇప్పుడు దౌర్భాగ్యం ఉన్నా మంచి కులాన్ని తెచ్చి నేను కలపమన్నట్లేదు. నాకు దౌర్భాగ్య స్థితిలో ఉన్నా కలపమని పదే మీ ద్వారా నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. రైట్, ఇది చూస్తూ ఉంటే బీసీ ఈ గణన విషయంలోనే చాలా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొందరు ఇది బీసీ గణన వల్ల కొందరు లాభపడితే కొందరు నష్టపోతున్నాం అని చెప్తున్నారు. అటు అనేక ఈ రిజర్వేషన్ల విషయంలో చాలా కాంప్లిక్ట్ ఉంది. దీనిపైన ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే బలైన వర్గాలకు ఎవరైతే ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఎకనామిక్లో కావచ్చు, వాళ్ళు వెనుకబడిన వాళ్ళకి న్యాయం చేస్తే ఈ యొక్క బీసీ గణన నిజంగా వాళ్ళకు పేదలకు ఉపయోగపడేలాగా మిగులుతుంది. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.